మంచు తుఫాన్లో ఇరుక్కుపోయాం రోయ్. ఏదో ఒక దొంగను చూసినట్టు తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేసి 15 కిలోమీటర్లు ఇంత ట్రాఫిక్ ఉంటది, అసలు పిచ్చి పిచ్చి ట్రాఫిక్ ఉంటది. స్లో 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 స్లో. అంత జిగిరిగా ఉంది, జిగిరి కానీ ఎలాగా 19 మందిని ఎక్కించాడండి గురువు గారు. విజిబిలిటీ అయితే చాలా తక్కువ ఉంది. తాలిబాన్లు చేసింది అయితే నాకు నచ్చలేదు, చాలా ఇరిటేటింగ్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రెజెంట్ అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ క్యాపిటల్ సిటీ కాబుల్లో ఉన్నాం. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈ కాబుల్ క్యాపిటల్ సిటీని విడిచిపెట్టి బమ్యాన్ అనే హిల్ స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ ప్లేస్కి అసలు ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక అసలు ఏమేమి ఉంటాయి అన్నీ అయితే వీడియోలో చెప్తా. ప్రజెంట్ అయితే నేను స్టే చేస్తున్న ఆ హోటల్లో ఇప్పుడే చెక్అవుట్ చేసి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నా. నేను యాక్చువల్గా ఈరోజు ఉందాం అనుకున్నాను, బట్ క్లైమేట్ అది కొంచెం అంత ఎండ ఏమీ వచ్చినట్లేదు. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అంతేం లేదని చెప్పేసి ఇంక బమ్యాన్ అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఏంటంటే, ఇక్కడి నుంచి మనం ఒక షేర్ ట్యాక్సీ అయితే తీసుకొని ట్యాక్సీ స్టాండ్ బస్ స్టాండ్ అక్కడికి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి మనకి వెహికల్ అయితే దొరుకుతుంది. మనకి లోకల్ లాంగ్వేజ్ రాదు కదా, అందుకే బ్రదర్ అయితే నీకు బస్ స్టాండ్ వరకు ఎక్కిస్తా అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడే ఒక ట్యాక్సీ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంటే మరి ఇదే. ఇంకా అంత పెద్ద బ్యాగ్ వేసుకొని ల్యాప్టాప్ పట్టుకొని లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎత్తుకుతున్నా దొరకట్లే. ఈ షేర్ ట్యాక్సీలో వెళ్దామంటే ఆ బమ్యాన్ టెర్మినల్ వచ్చేసి, ఆ ట్యాక్సీలు అయితే ఎక్కడి నుంచి అయితే వెళ్తాయో ఆ టెర్మినల్ వచ్చేసి నేను స్టే చేస్తున్న హాస్టల్ షిర్పూర్ స్క్వేర్ అని ఉంటుంది. అక్కడి నుంచి 15 కిలోమీటర్లు ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా ఏం చేయాలో తెలియక ఒక 3-4 అడిగితే ఒకరేమో 500 అడిగారు, ఒకరేమో 600 ఆఫ్ఘనీ అడిగారు. ఇంకా ఫైనల్గా ఇతను అయితే 300 అడిగారు. అడిగితే నేను 250కి 200కి అడిగితే ఇంకా ఒప్పుకోలే, 250కి అంతేలేండి. మరి 15 కిలోమీటర్లు ఇంత ట్రాఫిక్ ఉంటుంది, అసలు పిచ్చి పిచ్చి ట్రాఫిక్ ఉంటుంది. మన డే టైం అంతా వేస్ట్ చేసాం అనుకోండి, ఆ బమ్యాన్ చాలా కూల్గా ఉంటుంది అనమాట. టెంపరేచర్ చెక్ చేసా, -9, -10, -11 అలా ఉంది. సో మనం కొంచెం త్వరగా వెళ్ళకపోతే అక్కడ దెబ్బడిపోతాం, ఎందుకంటే అక్కడ మనకి ఎవ్వరూ తెలియదు. సో హాస్టల్ ఎలాగో ఉండవాలండి, ఏదో ఒక తక్కువ రేట్లో ఉన్న ఏదో ఒక లాడ్జ్ అయితే చూసుకోవాలి కదా. సో కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు వెళ్ళాం అనుకోండి, మనకి కొంచెం ఏమైనా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి 250కి అయితే ఒప్పుకున్నా. ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు వెళ్ళడానికి 250 ఆఫ్ఘనీ కదా. అక్కడ ఆ బస్ టెర్మినల్ నుంచి ఆ బమ్యాన్ వెళ్ళడానికి దాదాపు ఒక 150-160 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 160 కిలోమీటర్లకి షేర్ ట్యాక్సీకి ఎంత అనుకున్నారు, ఒక 400 నుంచి 500 ఆఫ్ఘనీ అయితే తీసుకుంటారు. సో ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు వెళ్ళడానికి 250, అక్కడి నుంచి 170 కిలోమీటర్లు వెళ్ళడానికి 400 నుంచి 500 అలా ఉంటాయి. సిటీ లోపల తిరగాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడే బమ్యాన్ టెర్మినల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. చాలా దూరం ఉంది అసలు సిటీ సెంటర్ నుంచి. 250 ఆఫ్ఘనీ ఎక్కువ అనుకున్నాను, బట్ వర్తియే అంత ట్రాఫిక్లో ఇక్కడ వరకు వచ్చినందుకు. అదిగోండి అని తీసుకొచ్చిన అతను. ఇది బమ్యాన్ టెర్మినల్. ఇక్కడి నుంచి చాలా వరకు షేర్ ట్యాక్సీలు ఉంటాయి, పెద్ద పెద్ద వ్యాన్లు కూడా ఉంటాయి. మనకి ఏది దొరుకుద్దో చూద్దాం తక్కువ రేట్కి. ఈ మంచు పడిన నీళ్ళన్నీ కరిగిపోవడం వల్ల చాలా బురదగా ఉంది మొత్తం. ఎవడొకడికి తగలబోతాడా, అడు మనకు చూపించబోతాడా, ఎవడొక్కడు అడుగుతాడు కదా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. అప్పుడు మనం దాన్ని బట్టి బేరం మాట్లాడుకోవాలి. చూస్తున్నారా, ఇదంతా ట్యాక్సీ స్టాండ్ అనమాట. అప్పుడప్పుడు బమ్యాన్ లాస్టా బమ్యాన్ మేరీ చనఫర్ ఉర్దూ हिंदुस्तान नो दारी नो फारसी नो नो బమ్యాన్ ఏక్ నఫరీ ఒక్కడనేనా అని చెప్పేసి అడుగుతున్నాడు. 2000 నో షేర్ ట్యాక్సీ. చాలామంది ఏంటంటే ప్రైవేట్ ట్యాక్సీ ఏమో అనుకొని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి చుట్టుపక్కల చిన్న విలేజ్లకి ఫుల్గా కూరగాయలు అవి కొనుక్కొని తీసుకెళ్తున్నారు. క్యాబేజీలు, కాలీఫ్లవర్లు. దిస్ వన్ బమ్యాన్ కిత్నా 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 मैं पता नहीं प्राइस I know the price 400 I know 400 4 I know the my friend went yesterday 400 yes okay 400 ఒప్పేసుకున్నాడు.
బస్ బస్ హౌ మచ్ Car. హౌ మచ్ ఎంత డబ్బులు Ele tinha um saber assim. యువర్ ఈజ్ ఫుల్ టాక్సీ Yes. Taxi. 400. ఫ్రంట్ సీట్ Four time. ఓకే Yes. వెళ్ళిపోదాంలే యువర్ ఈజ్ ఎంటీ ఇట్స్ ఆల్రెడీ ఫుల్ ఓకే ఇదైతే ఆల్రెడీ నిండిపోయి ఉంది 350 అడిగాడు వెనకెళ్ళి పెడేస్తాను నాకు నా బ్యాగ్ పెడేస్తాను నా బ్యాగ్ ఎక్కడ వేసి కట్టేస్తారు లోపల సిరిగిపోద్ది స్లో కెమెరాస్ ఇరిగిపోద్ది కన్నడ తెలుగు హిందీ హిందుస్థాన్ ఇదైతే ఆల్రెడీ ఫుల్గా ఉంది ఇంకొక 2-3 వస్తే వెళ్ళిపోతారు చూడండి సేమ్ ఇది ఎక్కితే 1 2 3 4 లైన్లు అయితే ఉన్నాయి ఇందులో చిన్న టైప్ మినీ బస్ అని చెప్పొచ్చు దీన్ని 19 మందిని ఎక్కించాడండి గురువు గారు 350 తీసుకున్నాడు నా దగ్గర ఇంకా తీసుకోలేదు 350 చెప్పారు అది లాస్ట్ సీట్ అయితే దొరికింది బమ్యాన్ రీచ్ అయ్యే వరకు ఎక్కడికి కదలడానికి లేదు ఎక్కడి నుంచి నా బ్యాగ్ అయితే ఈ లోపల వేసి ఇరికించాడు గట్టిగా దాన్ని ఇంక తీయలేండి నేను ఇంకా ఇదిగోండి అమాయకం ఇరికించాం ఇందాక అక్కడ ఒక జీప్ కనిపిస్తుంది కదా సారీ జీప్ కాదు మినీ వ్యాన్ ఇందాక అందులో వీడియో తీసా కదా కరెక్ట్గా అది బయలుదేరిపోతుంది అనగా ఒక 5 నిమిషాలు ఉందనగా వచ్చి తాలిబండ్లు అయితే నన్ను తీసుకుని వెళ్ళారు నా బ్యాగ్ ఇక్కడ జీప్ కార్ వ్యాన్లోనే ఉంది నన్ను నా కెమెరాని పట్టుకొని తీసుకెళ్ళి అదిగోండి అక్కడ ఎల్లో కలర్లో ఒకటి కనిపిస్తుంది అక్కడ కార్నర్లో సో ఆ లోపలికి ఆఫీస్ లోపలికి తీసుకెళ్ళి మొత్తం నా దగ్గర అన్ని చెక్ చేసి ఇది అది వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆల్మోస్ట్ ఒక అరగంట తర్వాత అయితే నన్ను వదిలితే ఇక్కడికి వచ్చేసరికి నా బ్యాగ్ అయితే బయటికి తీయించారనమాట లేదంటే నేను అందులోనే వెళ్ళిపోయాను బయటికి తీయించి బయటని పెట్టేసి వ్యాన్ అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇంక మరి నాకు ఇంకా ఆప్షన్ లేక ఇంకా పక్కనే ఇంకా కొన్ని ఆ షేర్ ట్యాక్సీలు ఉంటే ఇప్పుడు ఇందాక 350కి వెళ్ళిపోయేవాడిని ఇప్పుడు 500 150 ఆఫ్ఘనీ ఎక్కువ అది కూడా కాకుండా ఎవరో ఇద్దరేమో తిక్కన కొడుకులు 2 తాలిబండ్లేమో మొత్తం నా బ్యాగ్లో ఉన్నవన్నీ బయట తీయించారు నా బ్యాగ్లో చాలా ఒక బ్యాగ్ క్యారీ చేస్తున్నాను కదా ఈ ట్రిప్లో ఏంటంటే అన్నీ పద్ధతిగా అన్నీ మడత పెట్టి నీటి పెట్టి కుక్కి పెట్టాను మొత్తం ఇప్పేసి అసలు మొత్తం చెక్ చేయడం వల్ల అన్నీ బయటకు వచ్చాయి మళ్ళీ వాటిని సర్దుకోవడానికి ఇంకో అరగంట ఫైనల్గా ఇక్కడే ఒక 1.5 hour అయితే వేస్ట్ అయిపోయింది టైం చాలా చిరాకు వచ్చింది ఎందుకంటే ఇక్కడికి ఆఫ్ఘనిస్తాన్ వచ్చాక ఫస్ట్ టైం అనమాట ఈ రకంగా వాళ్ళు ట్రీట్ చేయడం ఇప్పటివరకు అయితే బాగానే ఉంది మరి ఇంకా ముందు వెళ్ళబోయే దగ్గర ఏమవుద్దో తెలీదు చాలా కోపం వచ్చింది వాళ్ళకి నేను మాట్లాడే భాష అర్థం కావట్లేదు ఇంగ్లీష్ రావట్లేదు ఇంకా మాట్లాడడం అయితే చాలా కష్టంగా ఉంది కానీ ఏం చేయలేం చాలా ఇరిటేటింగ్గా అయితే ఉంది ఏదో ఒక దొంగను చూసి తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేసి నాకు నచ్చలేదు ఇక్కడ ఈ ట్యాక్సీ స్టాండ్లో ఈ తాలిబాన్లు చేసింది అయితే నాకు నచ్చలేదు చూద్దాం మరి బమ్యాన్కి ఏ టైంకి రీచ్ అవుతాము ఇప్పుడే వర్షం కూడా పడటం అయితే స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా చినుకులు లైట్గా మంచు పడుతుంది వర్షం కూడా పడుతుంది మరి ఎంత టైం పడుతుందో వెళ్ళే రూట్లో అసలు ఇప్పుడే మంచు పడడం కూడా అయితే స్టార్ట్ అయింది కాకపోతే నా బ్యాగ్ పైన కట్టారు ఈ కార్ పైన ఈ మంచు పడుతుంది బ్యాగ్ ఏమైనా తడిసిపోద్దేమో అని అదొక భయం వేస్తుంది చెప్తుంటేనేమో నన్ను మాట్లాడినవారు అడిగి చెప్తుంటేనేమో లేదు తడిసిపోదు అని చెప్పేసి అంటున్నాడు నువ్వే మాట్లాడరా ఇంక నేను అసలు వెళ్ళే రూట్ అంతా ఫుల్ మంచు అయితే పడుతూ ఉంది చూస్తున్నారు కదా ఒక పక్క టెంపరేచర్ అయితే చాలా తక్కువ ఉంది ఫుల్ మంచు పడుతుంది నా బ్యాగ్కి ఏమో ఏం కప్పలేదు ఆ పైన చూస్తున్నారా జస్ట్ నా బ్యాగ్కి కవర్ ఉంటే అది వేసాను కానీ తడిసిపోయింది బ్యాగ్ అయితే అడిగి చెప్తూనే ఉన్నాను మరీ నాకు బట్టలు తడిసిపోతే ఇప్పుడు ఇక్కడ ఆరబెట్టుకోవడం కూడా కష్టమే అదొక ప్రాబ్లం లేదు కట్టవా అని చెప్పి గట్టిగా అడిగితే ఇప్పుడు తీస్తున్నాడు అదేదో అక్కడే చేసి ఉంటే ఈ పాటికి నా బ్యాగ్ తడకుండా ఉండేది తెంగరాదవా
వారండి. కార్ నుంచి ఇలా కింద దిగాను, మొత్తం ఈ కారు కట్టుకున్న బురదంతా అయితే చూడండి, ఎక్కడికక్కడ బురద, చేతులకు బురద, తర్వాత ఈ జాకెట్కి బురద. ఉన్నదే 1-2 జాకెట్లు అంటే అవి కూడా మొత్తం బురదతో నిండిపోయాయి. ప్రజెంట్ పెట్రోల్ పంప్ దగ్గర అయితే ఆపి మొత్తం ఫ్యూయల్, ఇది ఎల్పిజి వెహికల్ అనమాట. సో ఎల్పిజి గ్యాస్ ప్రైస్ అయితే 54 ఆఫ్ఘనీ ఉంది. 54 ఆఫ్ఘనీ 1 లీటర్ ఎల్పిజి వచ్చేసి. వెళ్ళే రూట్లో అయితే మధ్యాహ్నం 2:30 అయిందని చెప్పేసి ఇంకా ప్రేయర్ చేసుకోవాలి కదా వీళ్ళు, అందుకని చెప్పేసి ఒక దగ్గర ఆపారు బ్రేక్. యూజువల్గా అసలు బమియాన్కి వెళ్ళడానికి 180 కిలోమీటర్స్. వేరే రూట్ మైదాన్ షహర్ అని చెప్పేసి ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్లో కాకుండా వేరే రూట్లో అయితే వెళ్తుంది ఈ కారు. అక్కడికి ఇంకా చలి ఎక్కువ ఉంటుంది చాలా. సో చూస్తున్నా అసలు అక్కడికి వెళ్ళాక అసలు స్టే ఎక్కడ చేయాలి ఏంటి అనేది. ఇక్కడేవో సూపులు కూడా అమ్ముతున్నారు, ఏదైనా సూప్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, చికెన్ సూపు. ఏంది అంత జిగిరిగా ఉంది, జిగిరి కానీ అలాగా. ఇది అంతా 50 అంతా ప్రైస్ అంత డబ్బులు. కిత్నా వేసే అన్నీ వేసాయి. ఈ చల్లని వెదర్లో వేడి సూప్ తాగుతుంటే భలే అనిపిస్తుంది. కాబుల్ నుంచి బమియాన్ వెళ్ళడానికి అరౌండ్ 180 కిలోమీటర్స్ అయితే పడుతుంది. కాకపోతే ఇప్పుడు వింటర్ సీజన్ అవడం వల్ల ఫుల్ స్నోఫాల్ అయితే ఉంటుంది అనమాట వెళ్ళే రూట్లో. అందుకనే రూట్ అయితే డైవర్ట్ చేసుకుని వేరే వైపు నుంచి వెళ్తున్నారు. ఈ రూట్లో ఏంటంటే అరౌండ్ 230 కిలోమీటర్స్, అంటే టోటల్గా 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అనమాట. సో యూజువల్గా సమ్మర్ టైంలో, మిగతా టైంలో వెళ్ళే రూట్ అనుకోండి మైదాన్ షేర్ అనే ప్లేస్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే పోలీ మటాక్ అనే ప్లేస్ నుంచి అయితే వెళ్తుంది. సో 50 కిలోమీటర్స్ ఎక్కువ అవడం వల్ల డ్యూరేషన్ కూడా ఎక్కువ పడుతుంది. వెళ్ళేసరికి మేబీ నైట్ 8 or 9 అయిపోవచ్చు అని చెప్తున్నారు. లంచ్ బ్రేక్ అని చెప్పేసి ఓ చోట అయితే ఆపారు. అసలు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా రెస్టారెంట్. ఇప్పుడు అటువైపు లొకేషన్ అయితే చూపిస్తాను. అద్భుతమైన లొకేషన్లో లంచ్ అయితే చేయబోతున్నా. తిప్పుతున్నా చూడండి, మొత్తం మొత్తం మంచు కొండలు మధ్యలో రెస్టారెంట్. టైం ఇప్పుడు వచ్చేసి 3 అవుతుంది. ఇక్కడ లంచ్ ఒక అరగంట సేపు ఉంటుంది. ఇంకా కార్లో కొందరు ఉన్నారు కదా ప్యాసింజర్లు, సో అందరూ తినేసరికి ఒక అరగంట అయినా అవుద్ది. అప్పుడైతే బయలుదేరాలి. ఆ మట్టి ఇల్లులు మొత్తం ఒక కైండ్ ఆఫ్ బ్రౌన్ కలర్లో ఉన్నట్టు అయితే అనిపిస్తున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్లోనేమో మంచు కొండలు వైట్గా. అదిరిపోయింది లొకేషన్ అయితే. లంచ్ తినడానికి ఏదో దగ్గర ఆపారు. మటన్ కర్రీనా, దీంతోపాటు ఒక రోటీ. ప్లేట్ ఏమో ఎవరేంటో ఈ రోటీ పెట్టుకోవడానికి, అయితే కింద పడేస్తారు, లేదంటే ఎక్కడ పడితే అక్కడే. ఇంకా ఈ రోటీ కాబులీ పులావ్ అయితే లేదట, రొట్టెలు తింటూ బతకడమే. వెళ్ళే రూట్లో అయితే సడన్గా ఉన్నట్టుండి క్లైమేట్ మార్పు, ఫుల్ మంచు అయితే పడుతుంది. మంచు తుఫాన్ అని చెప్పొచ్చు. అసలు ఎంత పడుతుందో, అసలు రోడ్డు ఏమీ కనిపించట్లేదు. దాని నుంచి చాలా ప్రయత్నిస్తున్నాడు, ఆ వైపర్ వేస్తూనే ఉంటున్నాడు అటు ఇటు. విజిబిలిటీ అయితే చాలా తక్కువ ఉంది. పెద్ద పెద్ద లారీలు అవి వస్తున్నాయి. మొత్తం రోడ్డు అంతా అయితే మంచుతో నిండిపోయింది. ఇటు కూడా అంతే. వెళ్ళే రూట్లో అయితే ఒక పెద్ద లారీ అయితే చూడండి, ఇది అయిపోయింది. మంచు పడడం వల్ల
కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ అని చెప్పొచ్చు. రోడ్డుకి అడ్డంగా తిరగబడిపోయింది. అంటే ఐ మీన్ తిరగబడిపోలేదు, జారిపోయి స్కిడ్ అయిపోయింది. స్కిడ్ అయిపోతుంది మొత్తం. మంచు తుఫాన్లో ఇరుక్కుపోయాం రోయ్. ఆ లారీ అడ్డంగా అక్కడ సైడ్ నా గట్టు ఉంది కదా, ఆ గట్టు అవతలకైతే ఇరుక్కుపోయింది. ఆ టైర్ లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఎవరు వెళ్ళడానికి లేదు, రోడ్డు అయితే జామ్ అయిపోయింది. ఈ కారు కూడా చూడండి, చైన్లు అయితే వేసారు ఈ కార్కి. మా కారులో కూడా ఐ మీన్ నేను ఇప్పుడు వచ్చిన ఈ కార్కి కూడా లోపల చైన్లు ఉన్నాయి. మరి ఇంకా చైన్లు అయితే వేయలేదు టైర్లకి. पिकनिक कार कार पिकनिक नो पिकनिक बमियान. ने पिकनिक कार बामियान. बामियान. దాదాపు పాపం ఒక అరగంట సేపు నుంచి అయితే పాపం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒక 2 టైర్లకి అయితే చైన్ వేసారు. చూద్దాం, బయటకు వస్తే అందరూ వెళ్ళాలి. ఎందుకంటే ఒక పక్క చీకటి కూడా పడిపోతుంది, టైం 6 అయిపోయింది. టెంపరేచర్ ఇప్పుడు -8 ఉంది. టెంపరేచర్ అయితే -7 నుంచి -8 ఉంది. ఇప్పుడు ఆ లారీ తీస్తారని వెయిట్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి, అయినా సరే వీడియో అయితే చేస్తున్నాను. చేతులు పని చేయట్లేదు. ఫైనల్గా ఆ లారీ అయితే చైన్లు వేసి ఏదో రకంగా తప్పించారు. మళ్ళీ మా జర్నీ అయితే మొదలైంది. మా కారుకి ఇంకా మేము వేయలేదు చైన్, మరి ఎప్పుడు వేస్తారో తెలియదు చైన్. بخاطر افغانستان هست و به خاطر خارج نیه دیگه. همیشه شاید من به خاطر ایمار اینجا نمیمونن که ممنوع سر کار و چی دیگه نشون بگه. به خاطر از اون ما اجازه نداریم که اینجا کنیم. بازم دیگه اون خاطر نورمان قلا اونجا رسمی بیم همونجا برم. రైట్ నో నేను ఒక రెస్టారెంట్ లోపల అయితే ఉన్నాను. ఆల్రెడీ బమియాన్ రీచ్ అయిపోయినా, ఒక 7:30 అలా అవుతుంది టైము. కాకపోతే ఇక్కడ ఎక్కడ స్టే చేయాలో తెలియట్లేదు. ఈవెన్ booking.comలోని అలా ఆన్లైన్ వెబ్సైట్స్లో చెక్ చేశాను, హోటల్స్ ఏం కనిపించట్లేదు ఆన్లైన్లో. సో ఆఫ్లైన్లో ట్రై చేద్దామంటే లోకల్స్ ఓన్లీ ఇక్కడ ఫార్సీ కానీ పాస్తో కానీ మాట్లాడుతున్నారు, కానీ ఇంగ్లీషు ఉర్దూ ఎవరికి రాదు, హిందీ కూడా. సో అందుకని నేను ఏం చేశానంటే ChatGPTని తీసి డైరెక్ట్గా దానికి నేను ఇంగ్లీష్లో చెప్పి వాళ్ళకి దారిలో చెప్పమన్నాను. వాళ్ళు నాకు ఆ దారిలో చెప్పింది నాకు ఇంగ్లీష్లో చెప్తుంది. ఓకే ఓకే. సో ఆ రకంగా ఏదైనా తక్కువ రేట్లో ఉండే ఒక బడ్జెట్ హోటల్ చూడండి బ్రదర్ అంటే ఒక దగ్గరికి అయితే తీసుకెళ్తా అని చెప్పేసి వెళ్తున్నారు. చూడాలి. నాకు ఇంకా ఈ నైట్ టైము ఇంకా బడ్జెట్ రూమ్స్లో అంటే ఇదే దొరికింది. అది కూడా లోకల్స్ తీసుకొచ్చి ఒక 2 హోటల్స్ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఇదైతే తీసుకొచ్చారు ఇక్కడికి. రూమ్ అయితే బాగుంది. ఇదైతే ఇప్పుడే చూపించాను కదా హీటర్ ఇది. తర్వాత వైఫై కూడా ఉంది, టీవీ ఉంది, బాగుంది. కాకపోతే దీనికి నాకు 1000 ఆఫ్ఘనీ అయితే పడింది ఈ రూమ్కి. అంటే యూజువల్గా 1600 అని చెప్పారు. నేను ఆడిని బతిమాలి అది చేసి ఇది చేస్తే ఇంకా ఆడు 1000కి ఒప్పుకున్నాడు. నేను ఇండియన్ని, యూట్యూబర్ని, బోల్డ్ కహానీలు చెప్తే. హాట్ వాటర్ కూడా ఉంటుందంట.
ఇదైతే వాష్రూము విశాలంగానే ఉంది. ఇద్దరు వచ్చారనుకోండి మంచిగా స్ప్లిట్ చేసుకోవచ్చు రూమ్ ప్రైజెస్ని వాటిని. కాకపోతే ఒక్కళ్ళమే తిరిగినప్పుడు హాస్టల్స్ లేని ప్లేసుల్లో ఇలాగే ఓన్లీ రూమ్లో ఉన్నప్పుడు ప్రైస్ ఎక్కువ పడిపోతూ ఉంటాయి. టవల్ కూడా ఇచ్చారు. రూమ్లో చూడండి డైరెక్ట్గా ఆటోమేటిక్ కాకుండా ఇందులో కర్రలు అవన్నీ వేసి. పెట్రోల్, దట్ ఈస్ పెట్రోల్, కెరోసిన్. ఓకే ఓకే, వుడ్ వుడ్. దాంట్లో ఏదో జెల్ కూడా వేసారు అంటించడానికి. ఓకే అంతే. దీని నుంచి ఇంక మనకి వేడి వస్తుంది ఇలా. ఫినిష్.